Hello IT family, welcome to my YouTube channel Made with Love. సో ఇవాళైతే మనము ఓహెచ్పి షీట్ పైన డిజైన్స్ ఎలా చేసుకోవాలి, మెయిన్గా అయితే ఇప్పుడు నేను బటర్ఫ్లై చూపిస్తాను ఎలా చేసుకోవాలి. దీంట్లో కొన్ని టిప్స్ చెప్తాను, బిగినర్స్ ఎవరికైనా ఉంటే బాగా యూజ్ అవుతుంది. నేను పడ్డ స్ట్రగుల్ కూడా చెప్తాను. సో ఇక్కడ నేను జర్దోజీ యూజ్ చేస్తున్నా కదా, సో దాన్ని సెట్ చేసుకోవడానికి అక్కడ ఒక పిన్ టైప్ వాడుతున్నా కదా, మనకి B7000కి వస్తుంది కదా క్యాప్, దాంతో యూజ్ చేస్తున్నా కర్వ్స్ తీయడానికి. మనకి కట్టర్ కానీ ఆ పిన్ టైప్ది మనం దీని ప్లేస్లో ఏం తీసుకోవచ్చు, సేఫ్టీ పిన్కి నీడిల్ ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు, ఓన్లీ నీడిల్ తీసుకోవచ్చు, లేకపోతే టూత్ పిక్ ఏదైనా ఉంటే షార్ప్ ఐటమ్స్తోని మనకు అది కర్వ్ అనేది బాగా వస్తుంది. ఏదైనా షేప్స్ ఉన్నప్పుడు మనం అలాంటిది ఒకటి యూజ్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ పేస్ట్ చేసుకోవాలి. B7000 యూజ్ చేసి చాలా బెటర్ ఫ్యాబ్రిక్ లుక్ అంటే కూడా, ఎందుకంటే మంచిగా తొందరగా డ్రై అయిపోతుంది. మనం ఎట్లా అయినా సరే కొంచెం లైక్ 1 minute అట్లా డ్రై అయిపోతుంది, స్టిక్ అయిపోతుంది మంచిగా. ఫ్యాబ్రిక్ గ్లూ అనుకో మనకి మొత్తం గలీజ్గా అయిపోతుంది అనమాట. సో B7000 యూజ్ చేయడం బెటర్. అండ్ ఇగో ఇట్లా సెట్ చేసుకుంటూ నేను అట్లా పేస్ట్ చేస్తూనే సెట్ చేస్తున్నాను. నా ఫింగర్స్తో కంటే కూడా ఫస్ట్ నేను దాంతో సెట్ చేశాక పిన్తో దెన్ నేను ఫింగర్స్ యూజ్ చేసిన. ఇక్కడ కట్టర్ అయితే మనకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సీజర్ కానీ సీజర్ గుడితో కూడా కట్ చేయవచ్చు, మనకి ఈజీగా అవుతుంది. అండ్ రీసెంట్గా నాకు ఒక కామెంట్ వచ్చిందండి. సో ఒక సిస్టర్ నాకు కామెంట్ చేసి లాస్ట్ వీడియోలో రెస్పాండ్ అవుదాం అనుకున్నా, బట్ అవ్వలేదు. ఏంటంటే మీకు ఆర్డర్స్ ఎలా వస్తాయి సిస్టర్ అని చెప్పండి కొద్దిగా అని పెట్టారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఫస్ట్ వచ్చేసి సిస్టర్, నేను మా వాట్సాప్లో అయితే పెట్టాను, స్టేటస్ పెట్టేసి నేను బ్యాంగిల్స్ సేల్ చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి అని చెప్పాను. సో అలా నాకు DM వచ్చేసి 2-3 ఆర్డర్స్ అయితే నాకు దాంట్లో నుంచి వచ్చింది. వాట్సాప్ నుంచి నా స్టేటస్ చూసి నాకు కాంటాక్ట్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి నేను తర్వాత ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసి ఆ పేజ్లో అయితే నేను వీడియోస్ పోస్ట్ చేయడము, బ్యాంగిల్స్ పోస్ట్ చేయడము అట్లా అన్నీ పెట్టేసే వరకు దాని నుంచి కూడా నన్ను కాంటాక్ట్ అయ్యారు. నెంబర్ ప్లేస్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి అంటే అలా. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్లో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు కొంతమంది అయితే కాంటాక్ట్ అయ్యారు. సో నాకైతే ఆర్డర్స్ ఇలా వచ్చేసి సిస్టర్. సో మీకు కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మెయిన్గా మీరు ఒక సోషల్ ప్లాట్ఫామ్ అనేది తీసుకొని, అది ఏదైనా సరే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ ఏదైనా సరే దాంట్లో మీరు మీ ప్రోడక్ట్స్ అన్నీ పెడుతుంటే, లైక్ బ్యాంగిల్స్ అయితే బ్యాంగిల్స్ని ఫొటోస్ మంచిగా తీసి పెడుతుంటే, సో నచ్చిన వాళ్ళు వచ్చేసి మనకి కాంటాక్ట్ అవుతారు ఇంట్రెస్ట్ ఉంటే. సో మన నెంబర్ అనేది మెన్షన్ చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మనల్ని కాంటాక్ట్ అవుతారు. సో ఇలా వచ్చాయి నాకు ఆర్డర్స్. సో ఇంకేమైనా నాకు కామెంట్లో చెప్పండి, ఖచ్చితంగా వీడియోలో అయితే నేను రెస్పాండ్ అవుతాను, ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తానండి. నెక్స్ట్ ఇప్పుడు నేను చమ్కీస్ అయితే అప్లై చేస్తున్నాను అక్కడ B7000 యూజ్ చేసి. చమ్కీస్ అంటే మనం ఫ్యాన్సీ స్టోర్స్లో ఎక్కడ అడిగినా ఇస్తారు చమ్కీస్ అని. ఇది మల్టీ షేడ్ లాగా అనిపించింది నాకు, ఇట్లా షేక్ అవుతుంటే మనకి కలర్ అనేది చేంజ్ అవ్వడం. సో అన్ని కలర్స్ అనమాట, ఆల్మోస్ట్ ఆల్ మిక్స్ టైప్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. నేను 2 అయితే తీసుకున్నాను, ఆల్ మిక్స్ ఒకటి తీసుకున్నాను, నెక్స్ట్ వచ్చి ఓన్లీ గోల్డ్ చమ్కీస్ తీసుకున్నాను. సో వాటిని ఏం చేసా, ఫస్ట్ 2-3 లేయర్స్ వచ్చేసి ఫ్రంట్లో వచ్చేసి పెద్ద పెద్ద పెట్టుకున్నాను, లాస్ట్లో ఎండ్స్లో వచ్చేసి అది కార్నర్ కదా, సో అక్కడ చిన్న చిన్న అయితే పెట్టుకున్నాను. అట్లనే మనం నీట్గా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా నేను B7000 యూజ్ చేసి అండ్ గ్లూ స్టిక్తో పెడుతున్నాను. గ్లూ స్టిక్ కూడా ఎందుకంటే మనకి ఈజీగా స్టిక్ అయితే మన చేతులు అనుకో మంచిగా గమ్ అంటుతుంది, అందుకే. సో మనం మంచిగా పెట్టుకోవాలి. సో ఇలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ వీడియోస్ కావాలా ఇట్లా జర్దోజీతో చెప్పండి. నా ప్రయోగం అయితే సక్సెస్ అయింది కదా, నెక్స్ట్ ఇంకా చేయడానికి ట్రై చేస్తాను. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ అయితే మీరు ఎక్కడ మిస్ అవ్వరు. ఇంకా నా వీడియోస్ కూడా ప్రీవియస్ వీడియోస్ చెక్అవుట్ చేయండి న్యూ సబ్స్క్రైబర్ అయితే. సో ఇట్లా మళ్ళీ నెక్స్ట్ లేయర్ వచ్చేసి పైన మొత్తం ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్స్లో వింగ్స్లో కూడా మనకి రెక్కలు కూడా ఒక టూ సైడ్స్ మనకి ఒక డిఫరెంట్ వే ఉంటుంది ప్యాటర్న్ అనేది, ఇంకా కింద వెరైటీగా ఉంటుంది. సో అట్లా అనుకున్నా నేను. సో అందుకే కార్నర్ ఎడ్జెస్ వచ్చేసి గోల్డ్ పెట్టాను అండ్ మళ్ళీ మిడిల్లో సేమ్ ఇట్లా మల్టీ షేడ్స్లో వచ్చేసి చమ్కీస్ అయితే పెట్టాను. చాలా బాగా అనిపించింది. మన దగ్గర మనకి క్లిప్ స్టోన్స్ ఉంటాయి కదా, వాటితో కూడా మనకి పెద్ద పెద్ద క్లిప్ స్టోన్స్ వస్తూ ఉంటాయి, వాటిని కూడా ఇక్కడ మధ్యలో మనం పెట్టుకోవచ్చు. మనకి ఇంకా డిఫరెంట్గా కూడా మనం క్రియేటివిటీ అనేది మనకు నచ్చినట్టు మన దగ్గర ఉన్న మెటీరియల్తో మనం అయితే చేసుకోవచ్చు. ఇక నేను ఇట్లా చూపిస్తున్నా కదా, సేమ్ అట్లానే దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవి క్లిప్ స్టోన్స్, మనకి వైట్ కలర్ క్లిప్ స్టోన్స్ అని అడిగితే దొరుకుతాయి మనకి, ఇక్కడ ఎక్కడ తిరగక్కర్లేదండి. ఇప్పుడు ఏ మెటీరియల్ కావాలన్నా మనకి బేగం బజార్లో కానీ అక్కడ అదంతా వెళ్ళాల్సిన అవసరమే లేదు. మనకి ఫోన్లోనే ప్రతి ఒక్కటి మనం ఆర్డర్ చేస్తే మనకు వచ్చేస్తుంది కదా. సో ఇక్కడ కూర్చొని మనం బట్టలు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాం అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను 2 pages అయితే రికమెండ్ చేశాను. స్టిల్ ఇంకా నన్ను అడుగుతూనే ఉన్నారు రా మెటీరియల్ ఎక్కడ తీసుకున్నారు అని. నేను ఎక్కడైతే వీడియోలో ఏవైతే పెడుతున్నానో అక్కడ నుంచి నేను మెటీరియల్ తీసుకుంటాను. షిరో థ్రెడ్స్ కానీ లేకపోతే సాయి థ్రెడ్ బ్యాంగిల్స్ అని ఒకటి ఉంటుంది. సో ఈ 2 ఛానల్స్, వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. సో వీళ్ళ దగ్గర నేను తీసుకుంటాను. సో చాలామంది రిపీటెడ్గా అడుగుతున్నారు, ప్రైజెస్తో సహా మెన్షన్ చేసి ఒకసారి చెక్అవుట్ చేయండి వీడియోస్.
దెన్ నెక్స్ట్ ఇక్కడ అవుట్లైన్ మనకి మెయిన్ టాస్క్ ఇది అనమాట. అవుట్లైన్ అయితే కట్ చేసుకోవాలి. మనం సిజర్తో కంటే కూడా కట్టర్తో కట్ చేస్తే మనకి నీట్గా కట్ అవుతుంది. సిజర్ అనేది పెద్దగా ఉంటుంది కదా, సో అన్ని ఏరియాస్లోకి అది కట్ చేయలేదు. అదే కట్టర్ అయితే మనకు బాగా కట్ అవుతుంది. సో కట్టరే యూస్ చేశాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి నేను క్లిప్ స్టోన్ సెంటర్ క్లిప్ తీసుకొని దానికైతే B7000తో పేస్ట్ చేశాను. అండ్ మిగతా గ్యాప్ ఉన్న దగ్గర ఏం చేశాను అంటే ఐ షేప్ కుందన్స్ మల్టీ కలర్ సేమ్ పెట్టలే, డిఫరెంట్గా పెట్టిన. సో ఏ శారీ పైకైనా ఏ డ్రెస్ పైకైనా సూపర్ మ్యాచ్ అయిపోతుంది. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్లో చెప్పండి. చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఇట్లాంటి టైప్ ఆఫ్ వీడియోస్ అంటే బటర్ఫ్లై కాదు, జర్దోసిలో ఇంకా వెరైటీస్ చేయాలా వద్దని నా కామెంట్స్ చెప్పండి. నెక్స్ట్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.